సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం సార్. నమస్కారం. సూర్యకాంతం గారు అనగానే మీకు ఆ పేరు తలుచుకోగానే మీకు ఏమనిపిస్తుంది సార్? సూర్యకాంతం అనే పేరు చాలా గొప్ప పేరు అండి. సూర్యుడి కాంతి అనేదాన్ని సూర్యకాంతం అంటారు. అది అంత అద్భుతమైన పేరు, ఎంతోమందికి పెట్టేవారు. కానీ సినిమాల్లో అత్తగారిగా సూర్యకాంతం గారిని చూసిన తర్వాత అసలు ఎవరైనా కొంచెం గద్దరగా మాట్లాడినా, కొంచెం గట్టిగా ఏంటి సూర్యకాంతం అలాగా అరుపులేంటి, ఐదేంటి ఇట్లా అనేవారు. ఆ తర్వాత ఎవరు అసలు సూర్యకాంతం అనే పేరు పెట్టుకోవడం మానేశారు. మీరు చూడండి, ఇన్నేళ్లలో ఈ 50-100 మీద ఆవిడ పుట్టి ఇది 100 ఏళ్లలో గడుపు కాకపోయినా సినిమా యాక్టర్ అయిన తర్వాత 70 ఏళ్ళగా చూసుకోండి, ఈ 70-75 ఇయర్స్ మధ్యలో ఎవరన్నా సూర్యకాంతం అని పేరు పెట్టారా? పెట్టల. కానీ అంత మంచి పేరు కూడా ఎందుకు పెట్టలేదంటే ఆవిడ చేసింది ఆ క్యారెక్టర్ అంత గొప్పగా చేసింది. చాలా సందర్భాల్లో ఆవిడ చెప్పారు నాకు, కొన్ని సీన్లలో నేను ఆ కోడలను ఇబ్బంది పెట్టిన తర్వాత నేను సినిమా చూసినా, లేకపోతే నా గురించి సీన్ అవ్వగానే బయటికి రాకుండా ఏడ్చేసేదాన్ని. నేను అలా పట్టుకొని గట్టిగా సారీ అమ్మ, సారీ రా నాన్న, నిన్ను అలా తిట్టాలని కాదు, నిన్ను ఇలా కొట్టాలని కాదు, నిన్ను అలా అసహించుకోవాలని కాదు, నా క్యారెక్టర్గా చేస్తున్నాను అంటే, అయ్యో అదేంటమ్మా పెద్దాళ్ళు, మీరు అసలు ఆ మాట అనకూడదు, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, మీరు చేసినట్టుగా ఎవరు కూడా చేయలేరు, మీరు చేస్తుంటే మీరు నటిస్తున్నారనే ఫీలింగ్ రాదు ఎవరికి కూడా, మీరు జీవిస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే జనం కూడా మిమ్మల్ని అంతగా ఇది చేసుకున్నారని చెప్పి అనేక సందర్భాలు ఇవి కూడా ఉన్నాయండి. అంటే భారతదేశంలో ప్రపంచం ఎలా ఉన్నా భారతదేశంలో ఎవరైనా నటుడి పేర్లు పెట్టుకోవటం అనేది అభిమానం ఉంటారు, పెట్టుకుంటారు. అసలు ఆ పేరు పెట్టుకోవడానికే భయపడటం, పెట్టుకోకపోవడం అనేది ఒక సూర్యకాంతం తప్పితే ఇంకెవరికి దక్కలేదు కదా. ఎవరికి దక్కల. అది హైయెస్ట్ క్రెడిట్ కదా ఏ నటుడికి. హైయెస్ట్ క్రెడిట్ అండి. అంటే జనాల గుండెల్లో ఆ క్యారెక్టర్ అంతగా వెళ్ళిపోయింది. అమ్మో గడసరత్త అంటే ఇట్లని అలా అని చెప్పి అన్ని గడసర క్యారెక్టర్లు చేసిందంటే కాదు, చాలా మంచి క్యారెక్టర్లు కూడా చేశారు ఆవిడ. సెంటిమెంటల్గా అద్భుతమైన క్యారెక్టర్లు చేసింది. తర్వాత మరి మాయాబజార్లో ఆవిడ క్యారెక్టర్ గడోద్గజుడు తల్లిగా ఎంత బాగా చేశారు ఆవిడ. అవును, ఆవిడ హాస్యరసం కూడా ఉంది కదా. హాస్యం కామెడీ ఉండేది. యశ్వరంగారావు గారును ఆవిడ వేశారంటే ఎంత కామెడీ ఉండేది. అవును. ఒకసారి ఏదో సినిమాలో మా ఫ్రెండ్ ఈయనే చెప్పాడు, దేశరావు గారు మొన్న చెప్తున్నాడు, గుర్తు చేశాడు ఆయన. సంక్రాంతి పండగ సూర్యంగారావు గారు ఇంట్లో పిల్లలకి అందరికీ కొత్త బట్టలు తెచ్చాడు. అలాగే భార్య, అప్పుడు రెండో భార్య అనమాట ఆవిడ. సో ఆ భార్యకి కూడా తెచ్చాడు. అందరూ వేసుకొని బట్టలు వేసుకొని వచ్చారు. వస్తే ఈయన చూసి చాలా సంతోషపడ్డాడు. ఈవిడ మాత్రం ఏమిటే నువ్వు ఇంకా కొత్త బట్టలు వేసుకోలేదంటే, నేను ఇవాళ వేసుకోలే, రేపు వేసుకుంటానంటది. సే మొహమా, రేపు పశువుల పండగే, కనుమ రోజులకి పశువులు ఇది చేస్తారు కదా అంటే అసలు అంత అద్భుతమైన అంటే ఎలాగలు రాసేవాళ్ళు. కానీ ఆ క్యారెక్టర్ అంత బాగా చేసేది ఆవిడ. మాకు తెలుసులేండి అని ఈవిడ అంటాం. వాళ్ళు నటిస్తున్నట్టు ఎక్కడ అనిపించదు కదా. ఎక్కడ డైలాగ్ మాడ్యులేషన్ లాగా అనిపడదు, డైలాగ్ చెప్తున్నట్టుగా ఉండదు. అది ఆవిడే చెప్పేస్తుందేమో ఆ క్యారెక్టర్లో అని అనిపిస్తుంది. అప్పురచేత్తో చేసి చెప్పడం అన్నీ. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లాగా. తర్వాత ఈ గుండమ్మ కథ సినిమాని మళ్ళీ రీమేక్ చేయాలని ఒక ఆలోచన కలిగినప్పుడు, గుండమ్మ కథ చేసేటప్పుడు చెప్తున్నానండి సార్, విజయవాహిని స్టూడియో వాళ్ళు బ్రహ్మాండంగా గుండమ్మ కథ అని సినిమా తెద్దామని సబ్మిట్ చేశారు. అప్పుడు ఇంకా టైటిల్ పెట్టకుండా దీనికి ఏంటి మామూలుగా జనరల్గా అంత సినిమాలు ఏంటంటే హీరోల మీద పెడతాం ఎక్కువ, లేకపోతే హీరోయిన్ మీద పెడతాం, లేకపోతే కుటుంబం మీద పెడతాం. ఈ క్యారెక్టర్కి వచ్చేప్పటికి, ఈ సినిమా వచ్చేప్పటికి ఎన్టీ రామారావు గారు పక్కన, నాగేశ్వరరావు గారు పక్కన, సూర్యంగారావు గారు పక్కన, సావిత్రి గారు పక్కన, ఇలాంటి హేమాహేమీలందరూ ఉన్నటువంటి ఆ సినిమాకి టైటిల్ ఏది పెట్టాలి అని ఆలోచించేప్పుడు ఎవరెవరో ఎన్నెన్నో చెప్తాంటే చక్రపాణి గారు అన్నారు, దీన్ని గుండమ్మ కథ అని పెడదామని. అంత కామన్ సెన్స్ అయింది. ఇదేంటంటే ఇంత హీరోలు పెట్టుకొని, ఇంత పెట్టుకొని మీరు గుండమ్మ అని ఆవిడ పేరు పెడతారేంటండి అని చెప్పి కొంతమంది అడిగారట. ఈ సినిమాకి అదే పేరు కరెక్టు. మీరు చూడండి, ఈ సినిమా రిలీజ్ రోజునే ఎంత గ్రాండ్ ఓపెనింగ్స్తో ఓపెన్ అవుద్దో. ఇంతవరకు ఎవరో పెట్టలా, ఎట్లా ఒక క్యారెక్టర్ మీద గుండమ్మ కథ అని ఎవరో పెట్టలా, మనం పెట్టాం ఫస్ట్ టైము, చూడండి అన్నాడు. దానికి నాగేశ్వరరావు గారు, రామారావు గారు కానీ, రంగారావు గారు కానీ ఎవరు కూడా అభ్యంతరం పెట్టలా. బాగుందండి అందరూ బాగుందనేటప్పుడు ఎవరో నోరెత్తలేదు. మరి బ్రహ్మాండమైన ఆ సినిమా మళ్ళీ తీయాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పుడు రామారావు గారిది జూనియర్ ఎన్టీ గారిని
నాగేశ్వరరావు గారి మనవుడిని నాగ చైతన్యని నిద్రలు పెట్టి మరి చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ప్రపోజల్ కూడా అందరం ఓకే అంటే ఓకే అన్నారు. కానీ గుండమ్మ ఎవరు అయ్యాలి? అక్కినేని గారు అడిగారట అన్నమాట. గుండమ్మ ఎవరు అయ్యాలి? ఇప్పుడు గుండమ్మ వేసే అంత స్తోమత ఉన్నాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ మనం ఎంత బాగా చేయించి తీసుకొచ్చినా పరభాష అమ్మాయినో ఇంకోళ్ళను సూర్యకాంతం గారిలాగా లేదండి అంటారు గ్యారంటీ. అది సినిమాకి దెబ్బ కొడుతుంది. రామారావులా బాగా చేసేవాళ్ళు ఉండొచ్చు, బ్రహ్మాండంగా చేసేయచ్చు, నాగేశ్వరరావు గారిలా చేయొచ్చు, రంగారావు గారిలాగా బాగా చేయొచ్చేమో. కానీ సూర్యకాంత్ ఎవరో నోబడీ కెన్ రీప్లేస్ అండి. ఆ సినిమాకి ఆవిడే హీరో కదా, అంతే కదా. అంతే. గుండమ్మ కథకి ఆవిడే హీరో అంటే ఆవిడ పేరు పెట్టారంటే ఆవిడ హీరో అయినట్టు కదా. అసలు ఎంత బాగా చేస్తుందండి. అలా మాయాబజార్ సినిమా ఉంది. మాయాబజార్ సినిమాలో కూడా అక్కినేని చెప్తూ ఈ సినిమాకి ఎవరు హీరో, నేనున్నాను, రామారావు అందరూ ఉన్నారు, ఎవరు హీరో అంటే సావిత్రి అని చెప్పాలా, ఎస్వి రంగారావు అని చెప్పాలా? ఎవరికంటే నేనే హీరో అని ఎవరు? నేను హీరోయిన్ నేను పెళ్లి చేసుకున్న నేను జ్యూయిట్లు పడింది నేను కాబట్టి నేనే హీరో అని నాగేశ్వరరావు. కథ నేను కృష్ణుడి వేషం మొత్తం సినిమా అంతా నడిపేది నేను కృష్ణుడి కాబట్టి నేనే హీరో అన్నారు ఆయన. ఎస్వి రంగారావు అన్నారు అసలు మీరిద్దరు కాదు, నేను ఘటోద్గడు చెడు గడిచే సినిమా రైజ్ అయింది, సినిమా రిపీటర్ అని ఇంత ఉందంటే నా క్యారెక్టర్ని బట్టే నేనే హీరో అన్నాడు ఆయన. అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నాడు, నువ్వు నేను మనం ఎవ్వరం హీరోలు కాదు, మాయాబజార్ సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే సావిత్రి. అది సావిత్రిగా ఒక అమాయకురాయిలైన ఒక పిల్లగా ఎంత బాగా చేసిందో మాయా శశిరేఖగా కూడా అంత అద్భుతంగా చేసేసింది. నిజమైన హీరో ఆవిడే. ఆవిడ మూలంగానే ఇంత కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పి నాగేశ్వరరావు అన్నారట. అంటే దాసరి గారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు, కథే హీరో అంటుండేవారు. ఆ కథ చుట్టూ ఏం తిరుగుతుందో, కథ చుట్టూ ఏం తిరుగుతుందో, ఏ పాత్ర తిరుగుతుందో, ఏ పాత్ర మొత్తం ఆ సినిమా పండటానికి మూలమవుతుందో వారే హీరో. అలా తీసుకుంటే గుండమ్మ కథకి సూర్యకాంతం హీరో, మాయాబజార్కి సావిత్రి హీరో, అంతే కదా సార్. అసలు ఆవిడతో మీరు ఏమేమి సినిమాలు చేశారు సార్ సూర్యకాంతం గారు? పేర్లు ఇప్పుడు నేను సడన్గా నాకు గుర్తులేవు కదండి. ఒక 7-8 సినిమాలు చేశాను నేను సూర్యకాంతం గారు. సూర్యకాంతం చేశాను. ఆవిడ సినిమా షూటింగ్కి వచ్చిన రోజున ఉట్టి చేతులతో రావటం ఎప్పుడు చూడలే నేను. ఏదో ఒక ఐటమ్ చేసుకొని తీసుకొచ్చేది. నాయన రెండ్రా అందరూ తలకాసి తినండి అని చెప్పి ఎంత ప్రేమగా పెట్టేదో చెప్పడానికి లేదు. అయ్యి తిన్నాయినా పొద్దు నుంచి కష్టపడతావు, తిను బాగుంటుంది, ఇది నేను స్వయంగా చేశాను, అంత చక్కగా. అంటే ఒక తల్లి ప్రేమ. ఆవిడ క్యారెక్టర్ని చూసి ఆవిడ ఇలా అనుకుంటారు కానీ ఎంత సున్నితమైన మనసు ఆవిడ చెప్పడానికి లేదు. సార్ ఆవిడతో మీరు నటించిన సందర్భంలో మీ కాంబినేషన్ అంటారు కదా, అందులో మీరు భయపడిన సందర్భాలు కానీ జంకిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆవిడ క్యారెక్టర్గా భయపడతామేమో కానీ ఆవిడ మనస్తత్వం తెలిసిన ఇదిగా మేము ఇది చెయ్యం. మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. అయిన తర్వాత మేమే చప్పట్లు కూడా భలే చేసావు భలే చేసావు అది. డైలాగ్ చెప్తున్నాడు, మేము చెప్తాం, మేమందరం చెప్తా అంటే డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది. ఓ రైటర్ రాసిన డైలాగ్ మనం చెప్పినట్టే ఉంటుంది. కానీ సూర్యకాంతం గారు అలాగే ఆవిడ తను ఓన్ చేసుకునేది ఆ డైలాగ్ని. అందులో రైటర్ రాసింది 50% ఉంటే మిగిలిన 50% ఈవిడ చెప్పేసింది. అంత అద్భుతంగా చేశారు. ఇంత రంగారావు గారే చాలాసార్లు ఆవిడ ఎదురుకుండా తట్టుకోలేకపోయాడు. మామూలుగా రంగారావు గారు ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు తట్టుకోలేరు, రామారావు గారు కూడా తట్టుకోలేరు. డామినేషన్ ఆయన కూడా డామినేట్ చేసేది చాలా సినిమాల్లో. ఇంకోసారి ఎక్కడో అంటుంది, ఏదో సినిమా గుర్తు రావట్లేదు, ఆవిడ పూజ చేసి ప్రసాదం తీసుకొస్తుంది. రంగారావు రచ్చుకుంటారు, ఏమన్నా నోరు దారండి, ఒకసారి నోరు దారండి అంటుంది. ఏమే నీ ముందే ఎప్పుడన్నా నేను నోరు తెరిచాను ఉంటే, నేను పెద్ద లాయర్ని, కోర్టులోకి వెళ్తే అందరూ అదరగొట్టారంటారు, కానీ ఇంట్లో నీ ముందే ఎప్పుడన్నా నేను నోరు తెరిచానా అంట. అబ్బా మీరు అన్నీ ఇదేనండి, నేను ఏముందో ఇస్తే నోరు తెరమంది ప్రసాదం పెట్టడానికి. అసలు ఎంత కాంబినేషన్ వాళ్ళు భలేగుండేది వాళ్ళిద్దరు కాంబినేషన్. అంటే అటువంటి నటితో మీరు నటించేటప్పుడు మీరు ఏమన్నా భయం పట్టం కానీ ఏమన్నా ఇది పట్టం జరిగిందా సార్? భయపట్టం అనేది లేదండి, చాలా ప్రేమగా ఉండేది ఆవిడ. ఆవిడ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ చేస్తుందేమో, అంత మహానటిని చూస్తున్నాం ఈ మహానటి అని చెప్పి. నేను సావిత్రి గారితో చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో సూర్యకాంతం గారితో చేసినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను నేను. అంటే ఆ కాంబినేషన్లో అంటే తోటి నటులని ఈజీ చేసేది, చాలా ప్రేమగా చూసేదండి. ఇక్కడ కూడా ఒక్క హార్ష్గా ఒక్క మాట అంటాం కానీ, లేకపోతే డైరెక్టర్ ఏదైనా చెప్తే నైనా ఇది ఓకేనా ఇంకోటి ఏమైనా చేయమంటావా అని డైరెక్టర్ అడగటం కానీ, డైరెక్టర్ చెప్తా అంటే అలాగే నైనా నువ్వు చెప్పింది బాగుంది అలాగే చేద్దామని చెప్పి డైరెక్టర్ చెప్పింది హస్టీగా చేయటం కానీ, అవన్నీ
డౌన్ టు ఎర్త్ అంటామే, అలా డౌన్ టు ఎర్త్గా ఉండేది తప్ప ఏ రోజున నేను ఇంత పెద్ద యాక్టర్ని, నాకెవరు సాటి లేరు, నాకు నేనే సాటి అనే ఇది ఫీలింగ్ ఏ రోజున రాలా. తీసుకోలేదు ఆవిడ. అసలు ఆవిడకి ఇవ్వలేదు కానండి, పద్మశ్రీ అవార్డులన్నీ ఆవిడకి ఇవ్వాలండి. ఆవిడ మనం సరిగ్గా గౌరవించలేదు అనుకోవచ్చు. డెఫినెట్గా. అంటే మనం అంటాం చూడండి, బంగారు ప్లేటు కూడా గోడ చోటు ఉండాలి, ఏంటి చేట ఉండాలి, ఏదో అంటారు. అవును, చేరువ గోడ చెరువు ఉండాలంటారు. ఈవిడ బంగారు ప్లేటే, కానీ గోడ చెరువు ఏ గోడ లేదు. ఈవిడిని చెయ్యాలి, ఈవిడిని చూపించాలి అనేటువంటి డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ ఎవరికాళ్ళు ఆవిడతో చేయించుకున్నారు, పంపించారు, ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చారు, పంపించారు తప్ప ఈవిడ టాలెంట్కి ఈవిడిని ఎవరో రీప్లేస్ చేయలేనటువంటి మహానటి కాబట్టి ఈవిడి పద్మశ్రీ వీరితో రికమెండ్ చేయాలి, మనం చెయ్యాలి అనేది ఎవరో ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఆమెను గౌరవించిన స్థాయిలో గౌరవించలేదు, పరిశ్రమ కూడా గౌరవించలేదని చెప్పాలి. ఇప్పుడు 96లో వెళ్ళిపోయిన సందర్భంలో ఎవరిలో డాక్టరేట్ ఇచ్చారో లేదో కూడా నాకు గుర్తులేదు. మరి డాక్టరేట్ కూడా ఇచ్చినట్లేదు, కనిపించట్లేదు. ఈ కాకినాడలో పుట్టి అక్కడ నాటకాలు వేసి వచ్చిన ఆవిడగా కాకినాడలో ఆవిడకి ఎంత ఇది చేయాలి, అదే కనీసం విగ్రహం కూడా పెట్టట్లేదు. నేను అనుకున్నా, శోభన్ బాబు గారి విగ్రహం, రాజబాబు గారి విగ్రహం కూడా నేనే పెట్టించాను, ఎన్టీ రామారావుది నేనే పెట్టించాను, బాపు రమణది నేను పెట్టించాను, సూర్యకాంతం గారిది కూడా పెట్టించాలని నా కోరిక. నేను ఎంపీగా ఉన్నప్పుడు పెడదామని చూస్తే అందరూ ఓకే అంటే ఓకే అన్నారు. ముందు తర్వాత వచ్చి ఏమండి మీరు పెట్టడం కంటే కూడా కాకినాడలో ఉన్నాళ్ళు పెడితే బాగుంటుందండి, ఆవిడ పుట్టింది అక్కడ, చేసింది అక్కడ, ఆర్టిస్ట్గా పెరిగింది అక్కడ చేస్తే బాగుంటుందండి అని. నిజమే. మరి వాళ్ళ దాన్ని మనం ఏదో డామినేట్ చేసి మనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి నేను అక్కడ ఎంపీ నేను కదా, వేరే ఎంపీ ఉన్నాడు కదా, పొలిటికల్గా బాగుండదు. ఆ ఎంపీ మళ్ళీ నా స్థానంలోకి వచ్చి మా ఊరు వచ్చేసి నువ్వు పెట్టి నీ పెత్తనం ఏంటనంటే ఆ డిఫరెన్సెస్ రాకూడదని చెప్పి మేము డ్రాప్ అయ్యాం. ఇప్పుడు 96లో ఆవిడ వెళ్ళిపోయినప్పుడు కూడా కనీసం 10 మంది కూడా వెళ్ళలేదట కదా సార్. మరి సినిమా దురదృష్టం అదేనండి. అంటే బాగా బిజీగా ఉండి మంచి హౌజ్లో హోదాలో ఉండి మంచి ఉండగా చచ్చిపోయిన వాళ్ళకి డెఫినెట్గా విపరీతంగా వస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. అప్పుడు సావిత్రి గారు చనిపోయే టైంకి ఆవిడ పెద్ద ఫేమస్ కాదు. అప్పుడు ఫేమస్ అంటే తగ్గిపోయింది, సినిమాలు ఎక్కువ చేయట్లేదు. ఆ క్యారెక్టర్ రాకపోవచ్చు, లేకపోతే ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది, నేను జాలే బాబు నేను చేయలేను అని ఉండొచ్చు, ఏదైనా కానీ. అందుకని పట్టుమని 10 మంది రాలా. మీరు అక్కడ దాకా సావిత్రి గారు ఎంత గొప్ప నటి, ఒక తెలుగే కాకుండా, తమిళే కాకుండా, మలయాళం కాకుండా, కన్నడ కాకుండా, ఇంక్లూడింగ్ హిందీ సినిమాల్లో పోయి చేసిన ఆ మహానటి. ఆ మహానటి చచ్చిపోతే ఎవరు వెళ్ళలేదండి. మేము అప్పుడు హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి దాసనారాయణరావు గారు, నేను, అక్కినేని నాగేశ్వరరావు ముగ్గురం కలిసి వెళ్ళాం. మేము ముగ్గురం కలిసి వెళ్ళేటప్పటికి అప్పటికే శవయాత్ర స్టార్ట్ అయిపోయింది. మాకు చెప్పారు ఎవరు ఎయిర్పోర్ట్లోనే. మేము స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపోయాం. కన్నంపేట ఏదో అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు దారిలో తీసుకెళ్తున్నారు. ఎవరు సినిమా వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. ఆ చుట్టుపక్కల ఉన్న ఈ స్లమ్స్ వాళ్ళందరూ అమ్మో సావిత్రమ్మ చచ్చిపోయింది, సావిత్రి చచ్చిపోయింది వాళ్ళు వస్తాయి ఏడ్చారు. కానీ తమిళనాడు కూడా చాలా ఈక్వల్లీ చాలా ఫేమస్ కదా సావిత్రి, అంత ఫేమస్ ఆవిడ. చివరికి మేము ముగ్గురమే శ్మశానం. ఇప్పుడు నేను అక్కయ్య అని పిలిచేవారు. ఆవిడ కూడా ఈయన్ని దాసరి గారిని ఎవరై తమ్ముడు ఒరే అని ప్రేమగా చక్కగా. దాసరి గారికి కూడా బాగా ఇష్టమైన వ్యక్తులు రాజబాబు, శోభన్ బాబు, సావిత్రి గారు. వాళ్ళ ముగ్గురు అంటే ఆయన బాగా. శోభన్ బాబునేమో బావ అనుకునేవారు, ఇద్దరు ఒకళ్ళు బావ అనుకునేవారు. రాజబాబు కూడా చాలా ఇష్టమైంది. అలాగే సావిత్రి గారు అంటారు. ముగ్గురు అంటే చాలా. ఎందుకంటే రాజబాబుని ఫస్ట్ హీరోగా చేసింది దాసరి గారే. అదే అవునవును, తాతామనోడు. తాతామనోడు మరి రాజబాబు కదా హీరో. అవును, ఆయన హీరో. అవును, ఎస్వి రంగారావు. అలాగే ఘంటసాల వెళ్ళిపోయినప్పుడు కూడా పెద్దగా సినిమా పరిశ్రమ వాళ్ళు వెళ్ళలేదని కూడా అపప్రద ఉంది. అది ఇప్పుడు అనకూడదు కానండి. అది ఒకప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఘంటసాల గారి పాటలతో ఎంత ఫేమస్ అయ్యారో అయ్యారు. వాళ్ళే సరిగ్గా వెళ్ళలేదు. అదే ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? పరిశ్రమ మనం మారాలనిపిస్తుందా? ఎందుకు పరిశ్రమ? యాక్చువల్గా ఘంటసాల గారు చచ్చిపోయేటప్పటికి మేము ఇంకా ఇండస్ట్రీకి రాలా. నేను అంటే మామూలు ఓవరాల్ ఎవరి తీరు, సావిత్రి గారి సంగతి తీసుకున్నా, సావిత్రి గారిని ఉదాహరణ తీసుకున్నా, సూర్యకాంతం గారు తీసుకున్నా, ఘంటసాల తీసుకున్నా, ఈ ముగ్గురు ఒక్కొక్కరు శిఖరాలే కదా. మరో ఘంటసాల మళ్ళీ పుట్టదు కదా, మరో సూర్యకాంతం మళ్ళీ పుట్టదు కదా, మరో సావిత్రి మళ్ళీ రాదు కదా. వాళ్ళు ఉన్నప్పుడు సినిమాలు చేసుకున్నాము, పౌడాము, అన్నీ అయిపోయినాయి, బాగానే ఉంది. వెళ్ళిపోయిన తర్వాత పరిశ్రమ వాళ్ళ దగ్గర వెళ్ళకపోవడం అనేది ఎందుకు పరిశ్రమ అలా ఉండడానికి కారణం ఏంటంటారు? ఎవరికి వాళ్ళు ఎందుకు ఫోన్ చేసుకోలేదు? ఎవరికైనా ఒక స్తబ్దత వచ్చి ఏర్పడిపోవడం అండి.
ఏ షూటింగ్ ఉందో లేకపోతే అవుట్డోర్లో ఉన్నాను రాలేకపోతున్నాను ఇలా అనుకునేవాళ్ళు తప్ప వాళ్ళ షూటింగ్లన్నీ ఆపేసేయాలి అందరూ కలిసి వెళ్ళాలి అని ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉండాలి కదా. అది లేకపోయేటప్పటికి ఎవరికైనా షూటింగ్ జరిగిపోతున్నాయి మరి ఎట్లా అదే షూటింగ్ ఎగ్గొట్టి వెళ్ళాం కదా ఇట్లా అనుకున్నారే తప్ప జనరల్గా ఇదివరకు రోజులు ఏంటంటే ఇట్లాంటిది ఏదైనా వస్తే వెంటనే షూటింగ్లు ఇవ్వాలి షూటింగ్ క్యాన్సిల్ అని ఎవరో పెద్దలు చెప్పేవారు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా దాన్ని నటించేవారు. ఘంటసాల 74లో వెళ్ళిపోయారు ఆయన. తర్వాత సావిత్రి గారు మొన్న ఈ మధ్య వెళ్ళిపోయారు అనుకోండి. అంటే ఏదైనా కానీ కొంత లోపం అనేది పరిశ్రమలో ఉందని మనం చెప్పాలి. నాకు తెలిసినంత వరకు సినిమాలో యాక్ట్ చేయటం మానేసి అప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినటువంటి శోభన్ బాబు గారు చచ్చిపోయినప్పుడు మాత్రం విపరీతంగా వచ్చారండి. ఆయన చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫ్యూనరల్ ఆ ఫ్యూనరల్కి మేమందరం కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మేమందరం కూడా వెళ్ళాం. మీరంటే ఇంకా ఆయన ఒక గురువుగా భావిస్తారు, అది వేరు. అంత ప్రాణ స్నేహితుడిగా చూస్తాం. అట్లాగే ఫ్యాన్స్ అండి జనరల్గా బతుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు ఫ్యాన్స్, చచ్చిపోయిన తర్వాత అసలు ఎవడో పట్టించుకోవడం ఇంకోటి షిఫ్ట్ అయిపోతారు. అదే కానీ శోభన్ బాబు ఫ్యాన్స్ ఎవడో అసలు షిఫ్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇవాళ ఆయన బతుకున్నా లేకపోయినా ఇప్పటికీ ఆయన బర్త్డేలు చేస్తారు, ఆయన కార్యక్రమాలు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. చాలా చోట్ల స్టాచ్యూలు పెట్టించారు వాళ్ళు. ఆయనకు మాత్రం అది అట్లాగే స్టాండ్ నిలబడి. సూర్యకాంతం గారు అనగానే మనం ఏ సినిమాలు మీకు బాగా గుర్తొస్తాయి సార్, గుండమ్మ కథ కాకుండా? అసలు ఆ రోజుల్లో బిగినింగ్ డే సినిమాల్లో ప్రతి సినిమాల్లోనూ పాతకపాలెం సినిమాలు చూసుకుంటే కోడల్ని ఇబ్బంది పెట్టే కాదు క్యారెక్టర్ ఎన్నో కుస్తీ కాస్తి కాదండి. ఈరోజు సీరియల్స్ అన్న సీరియల్స్ అయ్యే వస్తున్నాయి. ఇదివరకు ఆ రోజుల్లో శ్రీరంజనిను సావిత్రి గారు ఉన్నారంటే సావిత్రి గారు ఎన్ని కష్టాలు పెట్టేస్తుంది శ్రీరంజని. ఎప్పుడు సినిమా అంతా ఏడుస్తూనే ఉంటాం, ఇవన్నీ ఉండేవి. బట్ మహానటులు కొంతమంది తిరిగిరారు. నోబడీ కెన్ రీప్లేస్ అంతే, కొన్నిటికి ప్రత్యామ్నాయం ఉండదు, ఆల్టర్నేటివ్ ఉండదు. ఇప్పుడు ఆవిడ సూర్యకాంతం ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో సరే రకరకాల పాత్రలు పోషించారు. ఆవిడ సెంటిమెంట్ పండించింది, హాస్యాన్ని పండించింది, క్యారెక్టర్ ఆర్ట్ పండించింది. ఆ ప్రతిభ నటన లోపల ఉన్న ఏ పాత్రను అవలీలుగా పోషిస్తుంది. అయితే ఎక్కువగా సూర్యకాంతం అనగానే మన గయ్యాడి అనేది గుర్తొస్తుంది. గయ్యాడి పాత్రలు ఎక్కువగా చేసింది. గుండమ్మ కథ లాంటివి చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఆ మూస పాత్ర అనుకున్నా చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆడియన్స్కి ప్రేక్షకులకి బోర్ అనేది కొట్టకుండా సూర్యకాంతం అనగానే ఒక ప్రేమతో కూడిన భయము, ఒక ఆనందం కలుగుతుంది కదా. అది ఎలా సాధ్యమైందో మీరు అనుకుంటున్నారు సార్ సూర్యకాంతంలో? మహామనిషి ఉండేవిడ తన క్యారెక్టర్ చేసి నేనే పెద్ద యాక్టర్ని అని గర్వంగా ఉంటాం కానీ, లేకపోతే నేను మీ అందరికంటే సీనియర్, నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పి అట్లా ప్రవర్తించడం కానీ ఎప్పుడూ లేదు. అందరినీ ప్రేమగా పిలిచేది. ఏ కోడళ్ళు అయితే కష్టాలు పెట్టేదో ఆ కోడల దగ్గరికి వెళ్ళి కావలిసుకొని ఏడ్చేది. కార్యమ్మ నేను మరి క్యారెక్టర్ చేయి తప్పలేదు, చేశాను, నిన్ను కొట్టాను, నిన్ను తిట్టాను, నేను చాలా బాధపడతానంటే అదేంటమ్మా మీరు ఆ మాట అంటారు, మీరు అంత బాగా చేశారు కాబట్టి సీన్ పండింది, మేము ఎవరో అలా అనుకునే వాళ్ళం కాదు అని. ఇట్లా చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇట్లాంటిదే సావిత్రి గారు తల్లి గారును గుమ్మడి గారి తండ్రిగా మేమందరం ఒక సినిమా చేసాం. ఆ సినిమాలో నేను చిన్న కొడుకుని అల్లరిచల్లగా తిరుగుతున్నాడని చెప్పి కోపం వచ్చి కొట్టే సీన్ అది. డైరెక్టర్ ఏం చేశాడంటే టాప్ యాంగిల్లో పెట్టేసేసి సీన్ అంతా ఒకటే షాట్ చేద్దామండి, కట్ చేస్తే ఎమోషన్ ఉండదు, బిట్లుగా తీస్తే అని చెప్పి షాట్ పెట్టాడు. రిహార్సల్ చేసాం, ఓకే అంతా అయిపోయింది. షాట్ స్టార్ట్ చేశారు. సావిత్రి గారు రావటం, నన్ను పట్టుకోవటం, తిట్టడం, కొట్టడం అన్నీ అయిపోయింది. కానీ బ్రహ్మాండంగా అయిపోయింది. అందరూ చప్పట్లు కొట్టేసారు. బ్రహ్మాండం అనుకో. నాకేమో లోపల ఏదో మండిపోతాను. ఒక్కట తీసి అని ఊదుకుంటున్నా. ఆవిడ చూశారు. ఆవిడ ఏంటన్నా ఏంటి ఏమైంది అంద. ఏం లేదమ్మా అంటే ఊరుకోకుండా గమ్మ వచ్చి తీసి చూస్తే ఆవిడ గోళ్ళు ఇట్లా గీసుకుపోయి బ్లడ్ అవుతుంది. ఎంత ఏడ్చారో చెప్పాను కదా, నాన్న క్షమించు నాన్న, సారీ నాన్న. అది మా క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేశారు, సీన్ బ్రహ్మాండంగా పండింది. నా ఇల్లు నా వాళ్ళు ఆ సినిమా పేరు టైటిల్. ఇంత బాగా వచ్చిందమ్మా, మీరు అట్లా అనకూడదు, ఇంత మంచి సీన్ చేశాను, మీతో కలిసి మేము నటించే అవకాశం రావటం మా అదృష్టం అనుకుంటాం మేము. ఇదేందే ఉందమ్మా, ఇవాళ కడితే రేపు పొద్దురికి తగ్గిపోద్ది. అంటే వాళ్ళు మనుషులు అంత సున్నితమైన మనుషులు, వాళ్ళు సున్నితమైన మనుషులు. సూర్యకాంతం గారు కూడా చాలా సున్నితమైన ఇది. చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా ఆవిడ కళ్ళ మీద నీళ్ళు తిరిగిపోయి. అంటే లోపల మనిషి ఆవిడ మనిషి అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తిత్వం వేరు, ఆవిడ నటించిన పాత్ర వ్యక్తిత్వం వేరు, అసలు మనిషి వేరు, కంప్లీట్ పూర్తి ఆపోజిట్.
తర్వాత సూర్యకాంత్ గారు కొంచెం దగ్గరగా ఛాయాదే ఏమన్నా కొంచెం దగ్గరగా ఉంటాను. కొంచెం కొంతవరకు వచ్చింది కానీ అదే ఈవిడిలాగా ఛాయాదేవి అంత న్యాచురల్గా ఉండేది కాదు. అదే కాకపోతే ఏంటంటే ఈవిడి కంటే పెద్ద పర్సనాలిటీ, కొంచెం డామినేటింగ్గా చేద్దామని ట్రై చేసేది కానీ అసలు ఆవిడ్ని దగ్గరికి కూడా రాదు ఆవిడ. అంటే పోలిక లేదు. ఈవిడ కూడా మంచి నట్టే బాగా చేస్తుంది. ఎంత అయినా ఈవిడేమో యాక్ట్ చేస్తాను ఫీలింగే వస్తుంది. ఆవిడేమో పాత్రలు జీవించిన న్యాచురల్గా. ఇప్పుడు అదే గుండమ్మ గారి సినిమాలో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కొట్టుకుంటారు ఉన్నారు కదా, వాళ్ళ అద్భుతమైన కాంబినేషన్ కదా వాళ్ళిద్దరిది. సార్ తర్వాత సూర్యకాంతం గారితో మీకు ఏమైనా ఒక ఆసక్తికరమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? వ్యక్తిగత ఎప్పుడైనా కలిసేవాళ్ళ ఆవిడతోటి మీరు? అంటే షూటింగ్లో కలవటే కదా, వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు. షూటింగ్లో కలిసేవాళ్ళం, చక్కగా ప్రేమగా ఏదో ఒకటి తెచ్చిపెట్టేది. అన్న తిన్నా ఇది బాగుంటుంది, నేనే చేశాను, నేనే వండాను అని చెప్పి అట్లా డైరెక్టర్ కానీ మాకు కానీ కో ఆర్టిస్టులు కానీ అందరికీ ఏదో ఒకటి తెస్తూ ఉండేది. ఒకరోజు పులిహార తెచ్చేది, ఓ రోజు ఏదో వెన్నుండ లాంటివి తెచ్చేది, ఓ రోజు లేకపోతే కారపోసండి అన్న తిరు, ఏదో ఒకటి ఉట్టి చేతులతో రాకుండా ప్రేమగా పెట్టేది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎస్వి రంగారావు కానీ, సూర్యకాంతం కానీ, సావిత్రి గారు కానీ, ఇలాంటి ఒక మహానటులు అంటే వాళ్ళు నటించినట్టు కనిపించకపోవడమే మహానటన. సహజంగా ప్రవర్తించటం, అది మన ఇంట్లోనో పక్కనో ఎక్కడో పాత్రలాగా అనిపించటం, అటువంటి నటన మనం ఇప్పుడు మిస్ అవుతున్నామంటారు? డెఫినెట్గా. అంటే ఇప్పుడు కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు, లేరని నేను అన్నకానండి. అంత ఈజీగా రంగారావు గారు కూడా ఏదైనా డైలాగ్ చెప్పాలంటే పెద్ద ఇదే చాలా అసలు ఎంత ఈజీగా మామూలుగా మాట్లాడేస్తూ. అంటే మనందరం ఇక్కడ కడుపులోంచి మాట తెచ్చుకొని వచ్చి మాట్లాడతాం, వాడు పెదాల చివరి నుంచి మాట్లాడేసేస్తాడు. అంతకంటే పెద్ద ఎఫెక్ట్ ఇంకెవడో చేయలేని అంత ఎఫెక్ట్ వచ్చేస్తుంది. రామారావు నాగేశ్వరరావు పౌరాణిక సినిమాల్లో రామారావును ఎస్వి రంగారావు గారు యాక్ట్ చేస్తే ఈయన పెద్ద డైలాగ్ చెప్పిన తర్వాత అని ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు, మొత్తం పోయి అంత కష్టపడి ఆయన చేసి అంత పెద్ద డైలాగ్ చెప్తే అన్నట్టుగానే బానిసలకి ఎంత అహంకారం అంటాడు. అది ఆయనకే చెల్లింది, అది ఆయన అన్నారు కాబట్టి ఊరుకున్నారు కానీ జనం ఊరుకునేవారు. అవునవును. రామారావు లాంటి మహానటుడు మీరు ఇట్లా అంటారా? సూర్యకాంత్ అన్న ఆయన ఎన్టీఆర్ అక్కగారిని పిలిచేవారట కదా సార్? అవును. అదే చాలామంది ప్రేమ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నుండి ఇవాళ మార్పులు వచ్చేసి కానీ నేను పెద్ద నువ్వు చిన్న, లేకపోతే షార్ట్ అయిపోగానే నా క్యాబిన్లోకి వెళ్ళి కూర్చోవటం, ఇవన్నీ అప్పుడు లేవు. క్యారవాన్స్ అనే సిస్టమే లేదు అప్పుడు. అందరూ షార్ట్ అయిపోయిందంటే స్టూడియో బయట చెట్ల కింద కూర్చునేవాళ్ళం, కుర్చీలేసి. భోజనాలు కూడా అక్కడ అందరం కలిసి కూర్చొని భోంచేసేవాళ్ళం. వెళ్ళి ఎవరు మేకప్ రూమ్లో వాళ్ళు భోంచేయటం కూడా ఉండేది కాదు. మేకప్లు అయిపోయిన తర్వాత, లేకపోతే ఇది భోజనాలు అయిపోయిన తర్వాత టచ్అప్ చేసుకోవడానికి మేకప్ రూమ్కి వెళ్ళేవారేమో తప్ప అసలు మేకప్ రూమ్లోకి వెళ్ళేవాళ్ళం కాదు. చెట్ల కింద హాయిగా అందరు కౌరు చెప్పుకుంటేవాళ్ళం, అక్కడే భోజనం. ఇళ్ళ దగ్గర నుంచి క్యారేజీలు వచ్చిన వాళ్ళు అయితే ఇదిగోనమ్మా నా ఇంట్లో ఇవాళ మంచి పచ్చడి చేసి తెచ్చాను, ఇద్దిను లేకపోతే ఇద్దిను అని కలిసిమెలిసి ఉండేవాళ్ళు. పల్లెటూరు పొలాల్లో భోజనం కూడా చెప్పేవాళ్ళు అనమాట, క్యారేజ్ పంపించేటప్పుడు కొంచెం కూరలు ఎక్కువ పెట్టండి అని. అదే మన పల్లెటూరులో పొలాల్లో అందరూ కలిసి భోజనం చేసిన అంతే. ఇప్పుడు నిర్మలమ్మ కూడా కొంచెం దగ్గర అటువంటి వాతావరణం. అది కూడా అదే సార్. ఇంత సూర్యకాంతం గారి శత జయంతి ఉత్సవం ప్రారంభమైంది, మీరు పరిశ్రమకి ఉన్నవాళ్ళలో పెద్దవాళ్ళు, తర్వాత మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ చాలా ఏళ్ళు నడిపిన వాళ్ళు. ఇక్కడ చేయమని అడిగానండి, నా దగ్గర ప్రపోజల్ రాగానే చాలా మంచి ప్రపోజల్ అండి, తప్పకుండానండి చేద్దాం ఉండేవాడంటే అందరికీ గౌరవం, ప్రేమ, అభిమానం. నో బడీ కెన్ రీప్లేస్ హెర్. మీరు ఇక్కడ చేద్దామండి అంటే లేదండి మెడ్రాస్లో చేస్తామండి. మెడ్రాస్లో ఎవరున్నారండి, ఇండస్ట్రీ అంతా ఎక్కడ ఉంటే ఇక్కడ చేయాలి కానీ అక్కడ ఏంటండి అని చెప్పే కానీ వాళ్ళు ఎందుకో మేము కమిట్ అయిపోయామండి, తర్వాత కావాలండి ఇంకో రోజు చేస్తామండి. ఇంకో రోజు అయితే వద్దండి, అంతగా అవసరం అయితే మేము శత జయంతి ఉత్సవాలు ఆఖరి ఫినిషింగ్ డే రోజున మేమే చేస్తాం ఎక్కడ కావాలంటే అని అనుకున్నాం. ఇప్పుడు మనకి కవులకి, కళాకారులకి, వాళ్ళందరూ ఘంటసాల అందరికీ మనందరికీ మనం వారసులమే. వాళ్ళందరూ మన ఆస్తి, మన తెలుగువారి ఆస్తి, మన సంపద, మన ఐశ్వర్యం. వాళ్ళని మనం ఎవరైనా ఓన్ చేసుకోవచ్చు, వాళ్ళ ఉత్సవాలు, వాళ్ళ జ్ఞాపకాలు ఎవరైనా చేసుకోవచ్చు కదా. మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఉత్సవాలు ఏమన్నా, సూర్యకాంతం గారి ఉత్సవాలు? అదే అన్నారు, ఇప్పుడు ఇదే చేద్దామని అనుకున్నాం, అన్ని ఏర్పాట్లు చేసాం. వాళ్ళు చిన్న ఇదిగా మేము మెడ్రాస్లోనే చేయాలని తర్వాత చేసేటైతే మాకు వద్దండి మీరే చేసుకోండి. సో ముగింపు శత జయంతి మీరు చేస్తారు? శత జయంతి తరపున ఫినిషింగ్ తప్పుడు మేము చేస్తాం డెఫినెట్గా. అలాగే అక్కినేని గారి శత జయంతి కూడా ప్రారంభమైంది కదా, అదేమైనా ఆలోచిస్తున్నారు సార్? అది జరుగుతుంది కదా, అన్నీ జరుగుతున్నాయి అన్నీ. నేను కొన్నిట్లో అటెండ్ అయ్యాను, ఆయన పేరు నాకు అవార్డు ఇచ్చారు. అది ఎన్టీ రామారావు సంవత్సరం పాటు కంటిన్యూస్గా జరిగింది. అది
మిగిలిన వాళ్ళందరూ ఎంత కంటిన్యూస్గా జరగకపోయినా బిగినింగ్ డేస్ అదే అదే ఎండ్ డే ఎన్టీఆర్ ఆయన జయంతి ఉత్సవాలంటే ఎక్కువ ఫస్ట్ దిన్ను లాస్ట్ డే చేస్తారండి. ఓకే. ఫినిషింగ్ స్టార్ట్ ఇది అమరావతి అనేటప్పటికి ఏంటంటే ఒక యాక్టరు, ప్రొడ్యూసరు, నాయకుడు, అందరికీ అందుబాటులో ఉన్న ఒక గొప్ప మనిషి. ఆయనకి అప్పుడు జరిగింది దేశ విదేశాల్లో చేశారండి ఆయన శత జయంతి ఉత్సవాలు పూర్తయిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. ఇంకా అంటే వ్యక్తిగత స్థాయిలో మీరంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు, సూర్యకాంతం వాళ్ళ అబ్బాయి వాళ్ళు కాంటాక్ట్ చేశారు, వాళ్ళు అక్కడ చేస్తామన్నారు. కానీ మన పరిశ్రమ, తెలుగు పరిశ్రమ చేయొచ్చు కదా సార్? అదే ఇప్పుడు లోపం అయింది అనేది. తెలుగు పరిశ్రమలో ఇదివరకు ఎవరిలో ఒక మాట చెప్తే అందరూ దానికి కట్టుబడి ఉండేవారు. ఎవరు చెప్పాలి ఇప్పుడు? నాలాంటి వాళ్ళని చెప్తేనేమో మేము అవుట్డేటెడ్ అంటే ఇప్పుడు ఇదివరకు ఉన్నంత బిజీ ఆర్టిస్టులు కాదు కదా మేము. ఎవరన్నా బిజీ హీరో ఎవరన్నా లీడ్ తీసుకొని చెప్పాలి. ఎవరు చెప్తారు? అందుకే చిరంజీవి గారిని ఒక టైంలో అడిగాం మేము. చిరంజీవి గారు మీరు ఇండస్ట్రీ పెద్దగా ఉండండి, మీరు ఉంటే ఏదైనా ఉంటే ఇదివరకు మరి దాసరి గారు ఇంకొకళ్ళు చెప్తే టక్కుమంట జరిగిపోయేది. వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉండి చెప్తే అందరూ వింటారు, ఇప్పుడున్న యంగ్ హీరోలు వింటారు, అందరూ వింటారండి అంటే ముందు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఎక్కడో ఆయన మనసు చివుకుమని బాధ కలిగింది. నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండట్లేదు, ఇండస్ట్రీ బిడ్డగా ఉంటాను, ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నేను పాల్గొనడానికి నాకు చేతనైన సాయం నేను చేయడానికి సిద్ధం అన్నాడు అని ఆయన తప్పుకున్నారు. ఎవరు లేరు. ఇప్పుడు సూర్యకాంతం ఆవిడ నటించిన లాస్ట్ సినిమా కూడా చిరంజీవి గారు చేసిన సినిమా ఎస్పీ పరశురామ్ అని కానీ సమాచారం. సో ఆయన ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోదాకా మీరు ఏమన్నా మాట్లాడతారా చిరంజీవి గారితో? నేను ఒకసారి అంటే ఆయన ఆలోచన ఏముందో నేను తెలుసుకుంటాను. ఆల్రెడీ ఇది చేసేసారు, ఇప్పుడే ఈ నెలలోనో చేయటం అనేది ఒక పద్ధతి. ఫినిషింగ్ డే చేస్తే చాలా బాగుంటుంది. అదే ఓపెనింగ్ డే చేస్తే బ్రహ్మాండంగా ఉండేది. ఓపెనింగ్ డే చేయలేకపోయాం. చిరంజీవి గారితో కూడా కలిసినప్పుడు మాట్లాడతాను తప్పకుండా. మా అసోసియేషన్ లాంటిదన్నా బాధ్యత తీసుకుంటాను. అదే అడగబోతున్నా సార్, మా అసోసియేషన్ ఉంది కదా, మరి వాళ్ళు ఏమి పరిశ్రమ అసోసియేషన్ అయినప్పుడు ఇటువంటి మహానటులు మహాకళాకారులు తీసుకోవట్లేదండి అవి. అది కొంచెం మరి బాధాకరమైన అంశమే కదా. అంటే దాన్ని మనం ఏమి విమర్శించకూడదు. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే సమస్యలు కాదు కదా. ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు ఏదైనా ఓన్ చేసుకోవాలి కదా. అసోసియేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మన గురించే కాదు, అసోసియేషన్లో ఉన్న పెద్దల గురించి, అందరి గురించి, కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్టుల గురించి అన్ని పట్టించుకోవాలి మా అసోసియేషన్. మొన్న ఆ మధ్యనప్పుడు మా అమ్మాయి జోకేసింది, నాన్నగారు నన్ను కూడా మా అసోసియేషన్లో మెంబర్గా చేర్చుకోవచ్చు కదా అంది. అదేంటమ్మా నీకెందుకు అన్నా. ఏం లేదు, మీరు అమెరికా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎవరు బర్త్డే అయితే వాళ్ళది ఇక్కడ అమెరికా నుంచి ఇండియా ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్ చెప్తున్నారు, నాకు కూడా మెంబర్షిప్ ఇచ్చారనుకోండి, నా బర్త్డే కూడా మీకు గుర్తుని ఫోన్ చేస్తారు. లాస్ట్ టైం ఆ సంవత్సరం నేను మర్చిపోయాను మా అమ్మాయి బర్త్డే, అందుకని జోక్ వేసింది అనమాట. యాక్చువల్గా మీ ఇదిలోనే ప్రారంభమైంది, బాగా పేరు వచ్చింది. మా అసోసియేషన్ అనేది అట్లీస్ట్ దాన్ని ఇటువంటి వాటిని గుర్తు చేసుకోవాలి, ఉత్సవాలు చేయాలి. అది లేకపోతే పరిశ్రమ చేయకపోయినా అసోసియేషన్ చేయాలి. అది చేయకపోవడం లోటే. బాధ్యత తీసుకోవాలి కదా, ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. తప్పుడు ఇండివిడ్ వ్యక్తి బాధ్యత తీసుకున్నాడు అనే దానికంటే కూడా ఒక అసోసియేషన్ బాధ్యత తీసుకున్నాడు, దానికి ఒక బాగుంటుంది, ఒక గౌరవం. మన అసోసియేషన్ మా తరఫున చేస్తాం, అందరూ రండి అన్నారనుకోండి, దానికి వాల్యూ ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్. నేను చేస్తున్నాను మురళీమోహన్ అండి మీరు అందరు రండి అంటే ఎవరు? అది వ్యక్తిగతం అవుతుంది. వ్యక్తిగతం అది వేరు. మీరు వెళ్ళి కలవడం, వాడికి నమస్కారం పెట్టడం, దండ వేయటం అది వేరు. కానీ అసోసియేషన్ ఓన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మోహన్ బాబు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, మీరేం మాట్లాడడం జరగలేదా సార్? మనం మాట్లాడినా మనం ఎవరి ఉద్దేశాలకు ఉంటాయి, అది వాళ్ళకి కలగాలి. కానీ ఐడియా మళ్ళీ మనం చెప్పి మేము చేసామని రేపు పొద్దున నేను చెప్పాను కాబట్టి నువ్వు చేస్తే ఇది క్రెడిట్ మురళీమోహన్కి పోతే మనకు కాదు అని అనుకోవచ్చు. ఇట్లాంటి ఫైనల్గా మంచి పని చేయడానికి ఎవరు మంచి సలహా ఇచ్చినా తీసుకోవచ్చు కదా. సలహా తీసుకోవాలి. అది నేను ఒక మంచి పని చేయడానికి అయ్యో నాకు తట్టలేదు, మీరు ఇచ్చారు, చాలా మంచి ఆలోచన చేశారు, ఇది చేసాము, ఇది మనందరికి మంచి పేరు వచ్చేది అనే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి కదా అంటున్నాను సార్. అదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్టిస్ట్ ఎవరు సూర్యకాంతం గారు లాంటి వాళ్ళతో చేసినాడు కాదు. ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి తెలుసు సూర్యకాంతం గారు అంటే? అదే ఏదో ఇంకా మేము పాతాళం ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. కానీ ఇప్పుడున్న కొత్త జనరేషన్ హీరోలకి తెలీదు, హీరోయిన్లకి తెలీదు. తమిళ్లో అసోసియేషన్ ఎలా ఉంటాయి సార్ కంపారిటివ్గా? మన వాళ్ళు బాగానే చేస్తున్నారండి. వాళ్ళకి కూడా అక్కడ నడిగర్ సంఘం అని తమిళ ఆర్టిస్ట్ అసోసియేషన్ అది ఉంది, వాళ్ళు కొన్ని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ పూర్వులు తలుచుకోవడం చేస్తున్నారు. తర్వాత సీనియర్ ఆర్టిస్టులది ఇయర్లీ ఒకసారి
స్టాల్వర్డ్స్ అందరినీ కూడా పిలిచి ఒక ఫంక్షన్ లాగా చేసి వాళ్ళందరినీ సత్కరించడం అవన్నీ కూడా చేస్తారు. అది మన తెలుగులో కూడా చేయట్లేదు ఇక్కడ. వాళ్ళు కూడా పూర్వులు తలుచుకోవడం అవన్నీ చేస్తున్నారు కదా పాత వాళ్ళని. అంటే నేను అసోసియేషన్లకి సరే ఎలక్షన్లు జరుగుతాయి, ఎంపిక చేస్తారు, దానికి ఒక ప్యానల్ ఉంటుంది, అది జనరల్గా మనం చూస్తున్నాం. ఒక అడ్వైజరీ బోర్డు పెద్దవాళ్ళందరితో ఉండటం అనేది ఇంపార్టెంట్ కదా అంటున్నాం. ఇంపార్టెంట్ అది ఆలోచన వాళ్ళకి రావాలి. ఇప్పుడు మేము వెళ్ళి మేము అడ్వర్టైజ్లో ఉంటాం, మేము మమ్మల్ని ఏంటని మేము అడిగితే ఏదో అడిగేయించుకున్నట్టుగా ఉంటుంది. అదే అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చాయంటే మరి సీనియర్స్ మీరు ఉన్నారు కదా, మీలాంటి వాళ్ళు అడ్వైజరీ బోర్డులో ఉండండి. మరి మాకు తెలియని కొన్ని సందర్భాలు ఉంటాయి, కొంతమంది ఆర్టిస్టుల గురించి కానీ కొన్ని ఇది కానీ మీలాంటి వాళ్ళు ఉండి చేయండి అన్నారనుకోండి, దాన్ని గౌరవంగా తీసుకుంటాం, ఓ బాధ్యతగానే తీసుకుంటాం. అది కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు. వాడు మనం అడిగి లేదనిపించుకోకూడదు అని చెప్పి అడగడం. అదే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకో, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకో. ప్రభుత్వాలకి మీరు చెప్పే విజ్ఞప్తిగానే ఉందా సార్ సూర్యకాంత్? విజ్ఞప్తి కూడా ఇవాళ చెప్తే కూడా ఎవరు ఏమంటారంటే వ్యక్తిగత స్థాయిలో మీరు ఏదో చేయాలనుకుని చేయటం అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మన కృష్ణ గారు చచ్చిపోయినప్పుడు కానీ, కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు కానీ, ఇంకెవరు చనిపోయినప్పుడు గవర్నమెంట్ తరఫున అంతిమ సంస్కారం అఫీషియల్గా చేశారు కదా, అధికారికంగా చేశారు, అధికారిక లాంఛనాలతో. జమున గారు చచ్చిపోయిన రోజున చెయ్యమని అడిగితే కూడా చేయలే. నేను ఫోన్ చేసి చెప్పా ఎట్లా చనిపోయారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండి, అమ్మో చాలా పెద్ద టాప్ హీరోయిన్ కదా. ఎన్నో సినిమాలు చేసి ఎన్నో భాషల్లో చేసింది, హిందీ చేసింది, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఇన్ని లాంగ్వేజ్లో చేసిన హీరోయిన్ అంటే ఆవిడ చనిపోయింది అండి. సో మీరు సూర్యకాంతం గారికి ఏం జరగాలనుకుంటున్నారు సార్? ఆవిడ స్మృతిగా ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే అంటే కాకినాడ లాంటి చోట డెఫినెట్గా విగ్రహం పెట్టాలండి ఆవిడ. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ పెడదామంటే కూడా ఇక్కడ ఉన్న రూల్స్ ఇప్పుడు ఏంటంటే విగ్రహాలు పెట్టనివ్వట్లేదు ఎక్కడ కూడా. ఇదివరకు పర్మిషన్లు ఇచ్చేవారు, ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వట్లేదు. మనం ఒకవేళ విగ్రహం పెట్టా పొద్దున్నే నెక్స్ట్ డే తీసుకెళ్ళిపోతారు. మన ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటే దాంట్లో పెట్టనిస్తున్నారు కానీ ఈ స్ట్రీట్ కార్నర్స్లో అట్లా ఉన్న పెట్టిన కాకినాడలో ఆడ సొంత స్థానంలో స్థానం కాబట్టి అక్కడ పెట్టి అక్కడ ఉన్నాడు థియేటర్స్ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు అందరూ కలిసి ఒక మాట చేసుకోవచ్చు. యాక్టర్లే చేయాలనేది ఏం లేదు, ఎవరేం చేసుకో. సినిమా థియేటర్స్ వాళ్ళు చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చేయొచ్చు, ఛాంబర్ అన్నా చేయాలి ఇట్లాంటివి. ఇక్కడ కూడా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చేయాలి న్యాయంగా. ఒకప్పుడు నరసరాజు గారు వాళ్ళు ఉన్నప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు మన రాజేశ్వరరావు గారిది కూడా శత జయంతి 22 సల్లు రాజేశ్వరరావు గారు. అవును, అది కూడా ఎవరు మర్చిపోయారు. 22 1922లో పుట్టారు ఆయన. ఘంటసాల గారు జనం ఓన్ చేసుకొని చేశారు అంతే. ఓవరాల్గా ఏంటంటే మీరు చెప్తుంది పరిశ్రమ ఓన్ చేసుకోవాలి, ముఖ్యంగా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఒక పేరు పెట్టుకున్న సంస్థ ఉంది కాబట్టి దాని తరఫున నివాళి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అవ్వచ్చు, ఈ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ సంస్థలో ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి తీసుకెళ్ళాలి, చేయాలి. లేకపోతే పెద్దవాళ్ళు నలుగురు పిలిచి ఇదిగో మీ ఆంధ్రప్రదేశ్లో చేయండి, మేము వెనక ఉంటాం, మేమందరం కూడా వస్తాం అని చెప్తే చేసేది ఒక పద్ధతి. వాళ్ళు ఎవరు జేబులోంచి డబ్బులు తీయకుండా చేసేయచ్చు. అవును, ఎందుకంటే ఇవాళ స్పాన్సర్స్ బాగా వస్తున్నారు. తలా కొంచెం వేసుకుంటే అయిపోతుంది. ఈవెన్ నంది అవార్డ్స్ కూడా మేము అది కూడా అడిగాం. అదే ఎంత ఖర్చు అవుతుంది ఇది గవర్నమెంట్కి, మీరు పెట్టే ఖర్చులు ఇది ఎంత అది ఆగిపోయింది కదా ఆల్మోస్ట్. అది చేస్తామండి, మీరు కూడా డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదండి, కావాలంటే స్పాన్సర్స్ని తీసుకుంటాం. నంది అవార్డ్స్ పలానా అవార్డు మెయిన్ స్పాన్సర్ పలానా అంటే ఒక పెద్ద కంపెనీ వాడు వస్తాడు. అది అప్పుడు చంద్రబాబు టైంలోనే ఆగిపోయింది. అది ఆగిపోయింది. ఇక్కడ తెలంగాణలోనూ ఈ రోజు వరకు అసలు అవార్డ్స్ అనేదే పెట్టలా. ద్రౌపది వెంకయ్యరత్నం అది ఒకటి ఉంది, ఎన్టీఆర్ అవార్డు, ఇవన్నీ ఆగిపోతున్నాయి కదా. అన్నీ అయిపోయినాయి. అదే ఏం జరగట్లేదు. సో మీరు సూచించేది ఏంటంటే పరిశ్రమ, ప్రభుత్వాలు సూర్యకాంతం లాంటి ఒక మహానటిని మనం గుర్తు చేసుకునే విధంగా ఎవరి పరిధిలో వాళ్ళు చేయాలి. చేస్తే మా పరిధిలో మేము ఎప్పుడు మేము వాళ్ళతో అనుకుంటామనేది మీరు చెప్తున్నారు. అలాగే ఆవిడ స్వస్థలం కాకినాడలో ఆవిడ విగ్రహాన్ని స్థాపించడం అనేది అది ఒక గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. అలాగే తమిళనాడులో చేయటం కంటే ఇక్కడ జరిగి ఉంటే చేస్తుంటే బాగుండేది అనేది మీరు అనేది ఫీలింగ్. అక్కడే అభిప్రాయ భేదం వచ్చింది మా కాళ్ళకి మాకు. అదే అందుకని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.